హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం బీరకాయ తాలింపు ఎలా చేయాలో ఈ వీడియో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. చూడండి, అంత జుజ్జుగా లేకుండా బాగుంది. ఈ వీడియో చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. అయితే నేను చెప్పినట్టు చేయండి. నేను ముందుగా ఒక 1/2 kg బీరకాయ, నాత బీరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు కూడా ఇలానే సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి, త్వరగా వేగిపోతుంది. ఇంకా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆనియన్స్ ఒకటి చిన్నది కట్ చేసుకున్న, పచ్చిమిరపకాయలు 3 పేస్ట్ చేసుకున్న, కరివేపాకు. ఇంకా పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి, త్వరగా వేగిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే వాటర్ అనేది వేయకండి, ఆ బీరకాయే వాటర్ అయిపోతుంది. చూడండి, నేను తగినంత సాసోలు జీలకర్ర వేస్తున్నాను. ఇంకా మనము ఏదైతే పచ్చిమిరపకాయలు 3 పేస్ట్ చేసుకున్నామో నేను వేస్తున్నాను. చూడండి, పేస్ట్ చేసి వేస్తే త్వరగా కారం అనేది పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా తగినంత కరివేపాకు, చూడండి తగినంత కరివేపాకు. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడే. చూడండి, ఫ్రై చేయండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇంకా మనము చిటికెడంత పసుపు వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. చిటికెడంత పసుపు. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక మనము ఏదైతే బీరకాయ కట్ చేసుకున్నామో అది వాష్ చేసుకొని లేదంటే అలానే పెట్టుకోండి. ఇంకా అల్లం పేస్ట్ని ఇంట్లో చేసింది వేస్తున్నాను. బీరకాయ కడిగి వేసుకుంటే వాటర్ అనేది ఎక్కువ వస్తుంది, లేదంటే దాంట్లో సరిపోయని సరిపోతుంది. చూడండి, నేనైతే వాష్ చేసుకోలేదు. నిదానంగా వేసుకోండి. మనం తోలు కట్ చేయకముందు వాష్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కట్ చేసుకున్నాక కడుక్కుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, దీంట్లో అంతా వాటర్ వచ్చేస్తుంది. చూడండి, ఇంకా బాగా కలపండి. కారం, పచ్చిమిరపకాయ కారం అంతా దీనికి పట్టేలాగా కలపండి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు. ఇది మటుకు చాలామంది టమాటా వేసి చేస్తారు, ఇంకా పులుసు చేస్తారు. కానీ నేనైతే పచ్చిమిరపకాయతో చేస్తున్నాను, కారం పొడి లేకుండా. చూడండి, ఒక 10 నిమిషాలు మూత పెట్టేశాను. కొంచెం ఆయిల్ పెట్టేసాను. చూడండి, తెమ్మగా కనపడుతుంది మీకు. ఇంకా మనం దీంట్లో ఒక టమాటా, పెద్ద సైజ్ అంత టమాటా కట్ చేసుకొని వేసుకోండి. బాగా కలపండి. దీంట్లో ఏంటంటే కారం పొడి అనేది వేయను, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అదే సరిపోతుంది. ఇంకా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేయండి. బీరకాయ టమాటా అనేది బాగా ఉడుకుతుంది. చూడండి, ఆవిరి అనేది బాగా పట్టేసింది, వాటర్ కనపడుతున్నాయా మనకి బీరకాయ పైన. ఇంకా చిటికెడంత ఉప్పు వేయండి, ఇంకా త్వరగా ఉడుకుతుంది. వాటర్ అనేది అవసరం ఉండదు, వాటర్ వేయకుండా చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే శనగింజల పొడి వేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర స్పెషల్. శనగింజల పొడి లేకుండా అయితే మన తెలంగాణలో చేస్తారు అలా. చూడండి, నేను మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసాను, ఆ వాటర్ అనేది వచ్చేసింది. ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ అంతా 50% వేగిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఫస్ట్ నుంచి కూడా. ఇంకా నేను 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ఆల్మోస్ట్ బీరకాయ ఉడికిపోయింది కాబట్టి దానికి బాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా నేను వాటర్ వేయకుండానే మీకు వాటర్ అనేది వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా, ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, ఇప్పుడు ఇంకా బాగా ఉడికిపోయింది, వాటర్ అనేది కూడా వచ్చేసింది. ఇది మటుకు చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు చూడండి ఉడికిందా లేదా అనేది నేను చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు మనం శనగింజల పొడి మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ శనగింజల పొడి వేయండి. అంతా ఉడికినాక అన్నంలో తిని చూడండి ఎంత బాగుంటుంది అనేది. మాకు మళ్ళీ కామెంట్ రూపంలో చెప్పండి బాగుందా లేదా అనేసి. నేను ప్రతి ఒక్క కర్రీస్ వెరైటీగా చేసి పెడుతూ ఉంటాను, చూడండి. ఇంకా ఇప్పుడు చిటికెడంత కొత్తిమీర వేయండి, చాలా బాగుంటుంది.
మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా శనగింజల పొడి, కొత్తిమీర వేసాం కదా, ఇంకా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టించి చూడండి. శనగింజల పొడి కూడా వేగిపోయింది. ఇది మటుకు చాలా బాగుంటుంది. మా ఇంటి పక్కన కాకులు బాగున్నాయండి, అందుకే కౌకవ్ అని అరుస్తున్నాయి. ఏమనుకోకండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూర టేస్ట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ప్రతి ఒక్క వీడియో పెడుతూ ఉంటాను, అందరూ చూడండి, ఎలా ఉందో చెప్పండి.